హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమ్నెల్ చూసాక మీకు ఈరోజు టాపిక్ అర్థమైంది కదా. ఎస్, భైరవం మూవీ రివ్యూ. ఇందాకే భైరవం మూవీ చూసి రావటం జరిగినది. ఓవరాల్గా నేను 3/5 ఇస్తా. అసలు ఈ స్టోరీ లైన్ ఏంది అండ్ అలాగే రీమేక్కి తగ్గట్టు ఉందా అండ్ అలాగే దీంట్లో పాజిటివ్ నెగిటివ్స్ ఏంది అనేది తెలుసుకున్నాం రండి ఈ వీడియోలో. ముందుగా స్టోరీ లైన్ వచ్చేసి శ్రీను అనే వ్యక్తి ఒక అనాథ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయిన గజపతి వరదతో ఎలా పెరుగుతారు ఎలా ఉండబోతుంది అనేది ఈ స్టోరీ. అండ్ దీంట్లో గజపతి అనే ఆయన వచ్చేసి టెంపుల్కి ధర్మకర్త. హోమ్ మినిస్టర్ వచ్చేసి ఈ టెంపుల్‌కి సంబంధించిన ల్యాండ్‌ని ఎట్లా కబ్జా చేద్దాము, తీసుకుందాం అని ప్లాన్ చేస్తా ఉంటారు. దాని నుంచి వీళ్ళు ముగ్గురు ఎలా ప్రొటెక్ట్ చేస్తారనేది ఈ స్టోరీ బేస్ లైన్. అంటే 'గరుడన్' మూవీ చూసాక రీమేక్ చేయాల్సినంత మూవీయా అనిపించింది నాకు. కానీ నేనేమనుకున్నా అంటే ఆ స్టోరీ బేస్ లైన్ తీసుకొని మన తెలుగు నెగటివిటీలో తీసుకొస్తారేమో అని నేను అనుకున్న డైరెక్టర్ గారు. కానీ కట్ చేస్తే చాలా సీన్స్ ఆ నెగటివిటీని పోయాయనిపించిందండి. అంటే పెద్దగా సింక్ అవ్వలా అనిపించింది. అండ్ ఈ మూవీలో పాజిటివ్ అండ్ నెగెటివ్స్ గనక మాట్లాడుకుంటే, ఫస్ట్ పాజిటివ్ మాట్లాడుకుంటే స్టోరీ లైన్ అండి. ఆ స్టోరీ లైన్ అనేది బావుంది. దీంతో నెగెటివ్ ఏందంటే, ఆ స్టోరీ లైన్ సేమ్ కొద్దిగా తమిళ్ నెగటివిటీలో దింపేస్తాం వల్ల మనకి అంతగా ఎక్కదనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసి మెయిన్ లీడ్స్ అండి. ముగ్గురిని అంటే మంచు మనోజ్ గారిని, బ బెల్లం శ్రీనివాస్ గారిని అండ్ అలాగే నారా రోహిత్ గారిని చాలా రోజుల తర్వాత ఈ ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్ కమర్షియల్ మూవీలో చూస్తా ఉండడం వల్ల అంటే స్టోరీ లైను, ఈ స్క్రీన్ ప్లే అంతా పక్కన పెట్టేసి వాళ్ళు ముగ్గురిని అట్లా స్క్రీన్ మీద చూస్తుంటే ఆ ఎంటర్‌టైన్‌మెంట్ అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్‌లో చాలా బావుందనిపించింది. అండ్ నెగెటివ్ వచ్చేసి ఫస్ట్ హాఫ్‌లో చాలా సార్లు లవ్ సీన్స్ ఇరికిచ్చారనిపించిందండి. అండ్ ఫస్ట్ హాఫ్ ఓకే. ఓకే. గాని సెకండ్ హాఫ్ కూడా కొద్దిగా చాలా బోర్ అనిపించింది. ప్రీ ఇంటర్వెల్‌లో వీళ్ళు ముగ్గురు కలిసి ఫైట్ చేస్తారంటే అదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటొచ్చేసి హీరోయిన్ అండి. 'అదితి శంకర్' గారినైతే ఓన్లీ సాంగ్స్, డాన్స్ కోసమే తెచ్చినట్టు అనిపించింది. 2 సాంగ్స్ అయితే బావుంటాయి. అండ్ ఓవరాల్‌గా వచ్చేసి నేను చెప్పేదేందంటే వన్ టైమ్ వాచ్ మూవీ. అంటే రీమేక్ చేసేంత స్టోరీ కాదు. ఒకవేళ రీమేక్ చేసే స్టోరీ లైన్ బావున్నా కానీ తెలుగు నేటివిటీలో తాలేదు డైరెక్టర్ అని అనిపించింది. అండ్ బీజీఎం కూడా కొన్ని చాట్ల బావుంది గానీ కొన్ని చాట్ల ఓవర్‌గా అనిపించింది. అండ్ మెయిన్‌గా మంచు మనోజ్ గారి డబ్బింగ్ విషయం ఎందుకో అట్లా ఎడిటర్ తప్ప మరి ఎవరిదో గానీ డబ్బింగ్ చాలా చాట్ల మిక్స్ అవ్వలేదండి. అంటే అక్కడ యాక్షన్ ఒకటి జరిగిద్ది. వాయిస్ ఇంకోలా అనిపించింది. సో, ఫైనల్‌గా నేను ఓవరాల్‌గా 3/5 ఇస్తా. ఒకవేళ మీరు 'భైరవం' మూవీ చూస్తే మీకెలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.